మీరెప్పుడైనా తిరుమల శ్రీవారిని దగ్గరగా గమనించారా? స్వామివారి కళ్ళను ఎందుకు పచ్చకర్పూరంతో మూసి ఉంచుతారు? ఎందుకో మీకు తెలుసా? ఇదేదో ఆచారం కాదు. సాక్షాత్తు ఆ దేవదేవుడి శక్తిని తట్టుకోలేక మన కళ్ళు ఆ ప్రకాశాన్ని తట్టుకోలేవు కాబట్టి అలా ఆ కర్పూరాన్ని పెడతారు. అసలు ఆ కళ్ళలో ఉన్న శక్తి ఏంటి? ఆ రహస్యం ఏంటి? ఈరోజు వీడియోలో మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల అంటేనే ఒక అద్భుతం. కానీ మనమందరం వెళ్ళినప్పుడు చూసే ఆ గర్భాలయంలో మన కళ్ళ ముందు స్వామివారి కళ్ళు మీద పడగానే ఎందుకంత ప్రశాంతంగా అనిపిస్తుంది? ఎందుకంటే ఆయన కళ్ళను కప్పి ఉంచి ఆ పచ్చకర్పూరం ఒక కవచంలా ఉంటుంది. ఆగమ శాస్త్రం ఏం చెప్తుందంటే ఆ మూల విరాట్ కళ్ళల్లో ఉండే తేజస్సు కోట్లాది సూర్యుల వెలుతురుతో సమానం. ఒకవేళ ఆ తేజస్సును మనం నేరుగా చూస్తే మన కళ్ళు ఆ కాంతిని భరించలేవు. స్వామివారు సాక్షాత్తు ఆ భక్తులను రక్షించడానికి తన శక్తిని కర్పూరంతో శాంతపరుస్తారు. ఆ కర్పూరం అడ్డు ఉన్న ఆ స్వామి చూపు మన మీదనే ఉంటుంది. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఎంతోమంది భక్తులు స్వామివారి కళ్ళల్లో కళ్ళు కలిసినప్పుడు నా బాధలన్నీ మర్చిపోయాం నా తండ్రిని చూడగానే అని ఎందుకంటారో తెలుసా? కర్పూరం ఉన్నా సరే ఆయన చూపులు మన మనసుని తాకుతాయి. మీరు కూడా ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ కర్పూరం వెనుక ఉన్న స్వామివారిని ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. మీ మనసులో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఓం నమో వెంకటేశాయ. మన ఛానల్ ద్వారా స్వామివారి అద్భుతమైన చరిత్రల్ని మీకు అందించడం కోసం మా ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్వామివారి ఆశీస్సులు పొందండి.